రాత్రి 2 గంటలకు గాల్లో తేలే శవాల శవయాత్ర. దాన్ని చూసిన వాళ్ళు మరుసటి రోజు కనిపించరు. ఇప్పుడు ఆ శాపం తిరిగి వచ్చింది. తండ్రిని చంపిన గ్రామానికి కూతురు తిరిగి వచ్చింది. కానీ ఆమెకు తెలియదు ఆమె రక్తంలోనే ఒక శాపం బ్రతుకుతోందని. ఈ రియల్ హర్రర్ స్టోరీని వింటే మీరు భయపడకుండా ఉండలేరు. రాయలసీమలోని కొండల మధ్య దాగి ఉన్న రుద్రకోన అనే గ్రామం బయటకు చాలా సాధారణంగా కనిపించిన లోపల ఒక చీకటి రహస్యాన్ని దాచుకొని ఉంది. ఆ రహస్యం ఒక కథ కాదు, ఒక శాపం. 1984లో ఆ శాపం మొదలైంది. నరసింహ అనే ఒక మనిషిని గ్రామస్తులు భయంతో, అనుమానంతో, కోపంతో కలిసి ఒక రాత్రి పట్టుకొని గ్రామం మధ్యలోకి లాగి తెచ్చారు. అతని చేతులు కట్టేశారు. శరీరం గాయాలతో నిండిపోయి ఉంది. అతని కళ్లల్లో మాత్రం భయం లేదు, ఒక విచిత్రమైన నవ్వు మాత్రమే ఉంది. నన్ను చంపేస్తే మీకు శాంతి వస్తుందా అని గట్టిగా అరిచాడు. వాళ్లల్లో భయం ఇంకా ఎక్కువ అయ్యింది. వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కత్తితో అతని గుండెల్లో పొడిచారు. నేల మీద అతని రక్తం పడింది. ఆ ఎర్రని రక్తం మట్టిలో కలిసిపోయినప్పుడు గాలి గర్జించింది. చెట్లు వంగిపోయాయి. ఆకాశం నల్లగా మారిపోయింది. నరసింహ చనిపోతూ తల పైకెత్తి, నా రక్తం మళ్లీ ఈ నేల మీద అడుగు పెడితే ఈ ఊరు శ్మశానంలా మారిపోతుంది అని శపించి ప్రాణం విడిచాడు. కాని గ్రామస్తులు అక్కడితో ఆగిపోలేదు. అతను తిరిగి వచ్చేస్తాడనే భయంతో అతని శరీరాన్ని 4 ముక్కలుగా కోసి గ్రామం 4 దిశల్లో పాతి పెట్టారు. ఆ రోజు రాత్రి ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. ఎందుకంటే అతని కళ్లు మూసుకోకుండా ఇంకా తమనే చూస్తున్నట్టు అనిపిస్తోంది. సంవత్సరాలు గడిచాయి. ఆ సంఘటన కథగా మారింది. కానీ భయం మాత్రం గ్రామాన్ని వదిలిపోలేదు. రాత్రి 9 గంటల తర్వాత ఎవ్వరూ బయటకు రాకూడదనే నియమం ఏర్పడింది. ఎందుకంటే ఆ సమయం తర్వాత గ్రామం మనుషులది కాదు అన్న నమ్మకం అందరిలో పెరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 2020లో నగరంలో పెరిగిన అనన్య అనే అమ్మాయి తన తండ్రి గురించి ఏమీ తెలియకుండా పెరిగింది. తన తల్లి చనిపోతూ రుద్రకోన వెళ్ళు అని చెప్పి చనిపోయింది. ఆ ఒక్క మాట ఆమె జీవితాన్నే మార్చేసింది. ఎందుకో తెలియకపోయినా ఆ మాట ఆమెను ఆ గ్రామం వైపు లాగింది. ఆమె రుద్రకోన వెళ్లాలని నిర్ణయించుకుంది. బస్ ఎక్కి రుద్రకోన వెళ్ళింది. బస్ నుంచి దిగిన క్షణం ఆమె కాలు రుద్రకోన నేల మీద పడగానే ఆకాశం నల్లగా మారిపోయింది. గాలి గట్టిగా వీచింది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా ఆమె వైపు తిరిగి చూసి ఆమె వచ్చేసింది అని నెమ్మదిగా చెప్పుకుంటున్నారు. ఆ మాటల్లో భయం, ఆశ్చర్యం, ఎదురుచూపు అన్ని కలిసిపోయాయి. రాత్రి అనన్యకు నిద్ర పట్టలేదు. ఇంట్లో గోడల మీద ఉన్న పాత ఫోటోలు చూస్తూ ఉండగా తెలియకుండానే ఒక ఫోటో ముందు ఆగింది. అందులో ఉన్న ఒక మనిషి కళ్ళు తనని చూస్తున్నట్టు అనిపించింది. ఇది నరసింహ ఫోటో అని ఆమెకు అది ఇంకా తెలియదు. రాత్రి 2 గంటలకు గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక అసహజమైన నిశ్శబ్దం గ్రామాన్ని కప్పేసింది. తర్వాత మెల్లగా దగ్గర పడుతున్న అడుగుల శబ్దం వినిపించింది. అనన్య కిటికీ దగ్గరకు వెళ్లి బయట చూసింది. ఆమె గుండె ఒక్కసారిగా బిగుసుకుంది. గాల్లో తేలుతూ 4 మనుషులు ఒక పాడె మోస్తూ వస్తున్నారు. వాళ్ల కళ్ళు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు ఏదో పాట పాడుతున్నట్టు ఉంది. అని ఆ పాట వినిపించడం లేదు. భయం మాత్రమే వినిపిస్తోంది. అది గ్రామంలో క్రోమోలియో అని పిలిచే శవయాత్ర. దాన్ని చూసేవాళ్లు బ్రతకరని మాట నిజమైంది. ఎందుకంటే ఆ దృశ్యాన్ని చూసిన ఒక యువకుడు కేక వేయక ముందే నేలపై పడిపోయాడు. కళ్ళు తెరిచి ప్రాణం లేకుండా పడి ఉన్నాడు. భయం అలాగే అతని కళ్లల్లో నిలిచిపోయింది. ఆ రాత్రి తర్వాత గ్రామం మొత్తం ఒకే విషయం అర్థం చేసుకుంది. నరసింహ శాపం మళ్లీ మేల్కొంది. అనన్య తనకు తెలియకుండానే ఆ శాపానికి కారణమైంది. ఆ విషయం గ్రామస్తులు గ్రహించారు. రాత్రి ఆమెకు వచ్చిన కలలు నిజం కంటే భయంకరంగా మారాయి. చీకట్లో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. నువ్వొచ్చేసావా అని అతను నెమ్మదిగా అన్నాడు. అనన్య భయంతో నువ్వెవరు అని అడిగింది. అతను నవ్వాడు. ఆ నవ్వు మనిషి నవ్వులా లేదు. నేను నీ తండ్రిని అని చెప్పినప్పుడు ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. రోజులు గడిచే కొద్దీ అనన్య నిజాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటోంది. తన తండ్రిని చంపింది గ్రామం కాదు, తన స్వంత తాత అని తెలుసుకున్నప్పుడు ఆమె లోపల ఏదో విరిగిపోయింది. ప్రేమ, ద్వేషం, బాధ అన్ని కలిసిపోయాయి. ఒకవైపు తన తండ్రి ఆత్మ ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు నిరపరాధ గ్రామస్తులు భయంతో జీవిస్తున్నారు. ఈ శాపాన్ని ఆపగలిగేది ఒక్క అనన్య మాత్రమే అని ఆమె గ్రహించింది. కానీ తన తండ్రి ఆత్మను ఆమె
ఆమె స్వయంగా అంతం చేయాలి. ఇది ఆమెకు అసహ్యంగా అనిపించినా వేరే మార్గం లేదు. గాలి గట్టిగా అరుస్తోంది. గ్రామం మొత్తం చీకట్లో మునిగిపోయింది. అనన్య ఒక పాడైన దేవాలయం ముందు నిలబడి ఉంది. ఆమె ఎదుట నరసింహ ఆత్మ ప్రత్యక్షమైంది. అతని కళ్లల్లో అగ్ని మెరుస్తోంది. నన్ను ఆపగలవా అని అతను గర్జించాడు. అనన్య కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. నువ్వు నా తండ్రివి, కాని ఇది ముగియాలి అని ఆమె గట్టిగా చెప్పింది. ఆ తర్వాత జరిగినది ఒక పోరాటం కాదు, ఒక శాపం. తనే తనతో పోరాడినట్టు అనిపించింది. చివరకు అనన్య తన తండ్రి ఆత్మకు ముక్తి కలిగించింది. ఆ క్షణంలో గ్రామం నిశ్శబ్దంగా మారింది. గాలి మెల్లగా మళ్లీ వీచడం మొదలైంది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శాపం ముగిసిందని అనుకున్నారు. కాని ఆ క్షణంలోనే అనన్య కళ్ళు ఒక్కసారిగా ప్రకాశించాయి. ఆమె నెమ్మదిగా నవ్వింది. ఆ నవ్వు నరసింహ నవ్వులా ఉంది. ఆత్మ మాయమవుతున్నప్పుడు అతని శక్తులు ఆమె లోపలికి ప్రవేశించాయి. గ్రామం కాపాడబడింది. కాని శాపం పూర్తిగా అంతం కాలేదు. ఇప్పుడు అది ఒక గ్రామంలో లేదు, ఒక మనిషిలో ఉంది. ఆ శాపం పేరు అనన్య. రుద్రకోనలో శాపం ముగిసిందని అందరూ అనుకున్న ఆ క్షణమే నిజానికి అది కొత్తగా మొదలైంది. ఎందుకంటే అనన్య కళ్ళల్లో కనిపించే ఆ ప్రకాశం సాధారణంగా లేదు. అది నరసింహ శక్తుల ప్రతిబింబం. ఆ రాత్రి తర్వాత గ్రామం మళ్లీ మామూలుగా కనిపించిన ప్రతి ఒక్కరి మనసుల్లో ఒకే భయం. ఇప్పుడు ఆ శక్తి ఎక్కడుంది, ఎవరిలో ఉంది అనే ప్రశ్న. అనన్య మాత్రం బయటకి చూసినప్పుడు ప్రశాంతంగా కనిపించింది. కానీ లోపల ఆమె మనసు మారిపోతుంది. ఆమెకి అప్పుడప్పుడు వినిపించే శబ్దాలు నిజం కాదని తనను తాను చెప్పుకుంటోంది. కానీ ఆ శబ్దాలు మరింత స్పష్టంగా మారుతున్నాయి. రాత్రి నిశ్శబ్దంలో ఎవరో తన పేరు పిలుస్తున్నట్టు వినిపిస్తోంది. అనన్య అని ఒక లోతైన గంభీరమైన స్వరం ఆమె చెవుల్లో మోగుతోంది. ఆమె కళ్ళు మూసుకుంటే చీకట్లో ఎర్రగా మెరుస్తున్న 2 కళ్ళు కనిపిస్తాయి. ఆ కళ్ళు తనవి కావని ఆమెకు తెలుసు, కాని వాటిని ఆపలేకపోతోంది. ఒకరోజు ఉదయం ఆమె నీటిలో తన ప్రతిబింబాన్ని చూసినప్పుడు ఒక్క క్షణం ఆమె గుండె ఆగిపోయినట్టయింది. ఎందుకంటే ఆ ప్రతిబింబంలో కనిపించింది తన కళ్ళు కాదు, అవి నరసింహ కళ్ళు. అదే ఎర్రటి మెరుపు, అదే చల్లని చూపు, అదే నవ్వు. ఆ రోజు నుంచి ఆమె అర్థం చేసుకుంది, శాపం ముగియలేదు, అది తనలో వచ్చింది. గ్రామంలో మళ్లీ విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. కానీ ఈసారి అవి రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా జరుగుతున్నాయి. ఒక చిన్న పిల్లాడు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. కళ్ళు తెరిచి నిశ్చలంగా మారిపోయాడు. ఒక మహిళ తన ఇంట్లో ఒంటరిగా ఉండగా ఎవరో వెనక నిలబడి ఉన్నట్టు అనిపించింది. తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేకపోయినా ఆమె గుండె ఆగిపోయింది. ఈ అన్ని సంఘటనలకి ఒకే సంబంధం ఉంది. అవి జరిగే ముందు ఎవరైనా అనన్యను చూసి ఉంటారు. గ్రామస్తులలో అనుమానం మళ్లీ పెరిగింది. కానీ ఈసారి భయం వాళ్లను నిశ్శబ్దంగా ఉంచింది. ఎందుకంటే వాళ్లకి తెలుసు గతంలో చేసిన తప్పు మళ్లీ చేయకూడదు అని. అయితే ఒక వృద్ధుడు మాత్రం నెమ్మదిగా అన్నాడు, ఈసారి మనం దాన్ని ఆపలేము అని. ఎందుకంటే అది మనిషి కాదు. అనన్య తనలో జరుగుతున్న మార్పులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ తన ప్రతి ప్రయత్నం ఆమెను ఇంకా లోతులోకి తీసుకుపోతోంది. ఆమెకు తన తండ్రి జ్ఞాపకాలు కనిపించడం మొదలైంది. అవి తనవి కావు, కాని తనలోనే జరుగుతున్నాయి. నరసింహ ఎలా బ్రతికాడో, అతన్ని ఎలా మోసం చేసి చంపారో, అతని గుండెల్లో కత్తి ఎలా పొడిచారో, అతనికి అది ఎలా నొప్పి అనిపించిందో, అన్ని విషయాలు ఆమెకి అనుభూతి అవుతున్నాయి. ఆ బాధ, ఆ కోపం, ఆ ద్రోహం అన్ని ఆమె రక్తంలో ప్రవహిస్తున్నాయి. ఒక రాత్రి ఆమె పూర్తిగా తనను తాను కోల్పోయింది. గాలి గట్టిగా వీచింది. ఆకాశం మళ్లీ నల్లగా మారింది. ఆమె ఇంటి తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. ఆమె బయటకు నడిచింది. కాని అది ఆమె నడక కాదు. ఏదో శక్తి ఆమెను నడిపిస్తోంది. ఆమె అడుగులు నెమ్మదిగా గ్రామం మధ్యలోకి వెళ్లాయి. అక్కడ ఒక పాత వృక్షం ఉంది. అదే చోటు నరసింహను చంపారు. ఆమె ఆ వృక్షం ముందు ఆగింది. ఒక్కసారిగా ఆమె కళ్ళు పూర్తిగా ఎర్రగా మెరిశాయి. ఆమె నోట్లో ఒక స్వరం వచ్చింది. కాని అది ఆమెది కాదు. ఇది ముగియలేదు అని. ఆ క్షణంలో గ్రామం మొత్తం మళ్లీ భయంతో వణికింది. ఎందుకంటే వాళ్లకి అర్థమైంది నరసింహ తిరిగి వచ్చాడు అని. కానీ ఈసారి అతను ఒక శరీరంలో కాదు, ఒక ఆత్మలో కాదు, అతను జీవించి ఉన్న మనిషిలో ఉన్నాడు, అనన్యలో. ఆ రాత్రి తర్వాత క్రోమోలియో మళ్లీ కనిపించడం మొదలైంది. కానీ ఈసారి అది మరింత భయంకరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఆ శవయాత్ర ఎవరిని తీసుకెళ్తుందో ముందే నిర్ణయించబడింది. ప్రతి రాత్రి ఒక కొత్త ప్రాణం పోతుంది. ప్రతి ఉదయం గ్రామం మరింత నిశ్శబ్దంగా మారుతోంది.
అనన్య మాత్రం ఈ అన్నిటి మధ్య చిక్కుకుపోయి ఉంది. ఎందుకంటే ఆమెకి తనలో ఉన్న శక్తి మీద నియంత్రణ లేదు. ఒకవైపు తన తండ్రి ఆత్మ ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటోంది, మరోవైపు తనలో ఉన్న మానవత్వం దాన్ని ఆపాలని ప్రయత్నిస్తోంది. ఈ రెండు శక్తుల మధ్య ఆమె ఆత్మ చీలిపోతోంది. ఒకరోజు ఆమెకి ఒక నిజం తెలిసింది. ఈ శాపాన్ని పూర్తిగా ఆపాలంటే ఒక బలి అవసరం. అది సాధారణ బలి కాదు, అది నరసింహ రక్తంతో ముగియాలి. అంటే ఆమెతో ఈ నిజం తెలుసుకున్న క్షణంలో ఆమె మనసు విరిగిపోయింది. కానీ అదే సమయంలో ఒక ప్రశాంతత కూడా వచ్చింది. ఎందుకంటే చివరకు ఈ బాధకి ముగింపు దొరుకుతోంది. ఆ రాత్రి ఆమె ఒంటరిగా ఆ పాత దేవాలయానికి వెళ్ళింది. గాలి గట్టిగా వీచింది. ఆకాశం మెరుపులతో చీలిపోతోంది. ఆమె నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. ఇది ఇక్కడితో ముగియాలి అని నెమ్మదిగా చెప్పింది. కాని ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆమె ముందు ఒక నీడ నిలబడి ఉంది. అది నరసింహ కాదు, అది మరింత చీకటి, మరింత భయంకరమైనదిగా ఉంది. ఎందుకంటే అది ఇప్పుడు ఇద్దరిది, తండ్రి కూతురు. ఆ క్షణంలో ఆమె అర్థం చేసుకుంది, శాపం ఎప్పుడు ముగియదు, అది రూపం మాత్రమే మార్చుకుంటుంది. రుద్రకోణం మీద పడిన ఆ శాపం చివరికి ముగుస్తుందని అనుకున్న ప్రతి క్షణం మరింత చీకటిగా మారుతుంది. ఎందుకంటే అనన్య తనను తాను త్యాగం చేయాలని నిర్ణయించుకున్న ఆ రాత్రి అసలు నిజం పూర్తిగా బయటపడింది. ఆ పాడైన దేవాలయం ముందు నిలబడి గాలి గర్జనలు వింటూ కళ్ళు మూసుకున్న ఆమె ఇది ఇక్కడితో ముగియాలి అని అనుకున్న క్షణంలో నేల ఒక్కసారిగా కంపించింది. గాలి దిశ మార్చుకుంది. చెట్లు వంగిపోయాయి. ఆకాశం మెరుపులతో చీలిపోయింది. ఆ చీకట్లో ఆమె ముందుకు వచ్చినది నరసింహ ఆత్మ మాత్రమే కాదు, అది మరింత భయంకరమైన రూపం. ఎందుకంటే ఇప్పుడు అది ఒకే ఆత్మ కాదు, అది ద్వంద్వ రూపం. తండ్రి యొక్క ప్రతీకారం, కూతురి యొక్క బాధ కలిగిన శక్తి. ఆ రూపం ఆమెను చూసి నెమ్మదిగా నవ్వింది. ఆ నవ్వు వినగానే ఆమె గుండె బిగుసుకుంది. ఎందుకంటే ఆ రూపం తనదే. నువ్వు నన్ను ఆపగలవని అనుకుంటున్నావా అని ఆ స్వరం అడిగింది. కాని అది బయట స్వరం కాదు, అది తన లోపలి నుంచి వచ్చింది. ఆ క్షణంలో అనన్యకి అర్థమయ్యింది, ఈ పోరాటం బయట కాదు, ఇది తనలోనే జరుగుతోంది అని. ఒకవైపు తన తండ్రి అనుభవించిన ద్రోహం, అతని కోపం, అతని శాపం, మరోవైపు తనలో ఉన్న మానవత్వం, తన తల్లి నేర్పిన ప్రేమ. ఈ రెండు శక్తులు ఆమె ఆత్మను రెండు వైపుల్లా లాగుతున్నాయి. ఆమె కళ్ళ ముందు ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తోంది. నరసింహను మోసం చేసిన రాత్రి, కత్తి గుండెల్లో దూసుకెళ్లిన క్షణం, అతని కళ్ళల్లో కనిపించిన నొప్పి, అలాగే తన చిన్ననాటి జ్ఞాపకాలు, తన తల్లి నవ్వు, తన ఒంటరితనం. ఈ రెండిటి మధ్య ఆమె నిలబడి ఉంది. దేవాలయం గోడలు పగులుతున్నాయి. నేలలో నుంచి ఏదో బయటకు రావాలని ప్రయత్నిస్తుంది. అప్పుడే అనన్య ఒక నిర్ణయం తీసుకుంది. శాపాన్ని నాశనం చేయడం కాదు, దాన్ని అంగీకరించడం. ఎందుకంటే అది తన రక్తంలో ఉంది, అది తనలోనే ఉంది. దాన్ని చంపలేం, కానీ దాన్ని నియంత్రించవచ్చు. ఆమె నెమ్మదిగా కళ్ళు మూసుకొని తనలోకి దిగిపోయింది. ఆ చీకటి లోపల నరసింహ స్వరం వినిపించింది, నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావు అని. ఆమె నెమ్మదిగా సమాధానం చెప్పింది, ఎందుకంటే నువ్వు ఒంటరివి కాదు, నేను కూడా ఉన్నాను అని. ఆ మాటతో ఆ చీకట్లో ఒక నిశ్శబ్దం ఏర్పడింది. మొదటిసారి ఆ కోపం తగ్గినట్టు అనిపించింది. ఆ క్షణంలో ఆమె తన తండ్రి బాధను అర్థం చేసుకుంది. అతను ప్రతీకారం కోసం కాదు, తనతో జరిగిన అన్యాయానికి ఒక న్యాయం కావాలని మాత్రమే కోరుతున్నాడు. కానీ అది శాపంగా మారింది. ఇప్పుడు ఆ శాపాన్ని ముగించేది కోపం కాదు, అర్థం చేసుకోవడం. ఆమె నెమ్మదిగా తన చేతిని ముందుకు చాచింది. ఆ చీకట్లో ఒక రూపం కనిపించింది. అది నరసింహ రూపం. కానీ ఈసారి అతని కళ్ళల్లో అగ్ని లేదు, ఒక బాధ మాత్రమే ఉంది. ఆమె అతని చేతిని తాకింది. ఆ క్షణాల్లో గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. శబ్దం అంతా మాయమైంది. గ్రామం మొత్తం ఒక లోతైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆ తర్వాత ఒక కాంతి మెరుపులాగా చీకటి అంతా చిదిరిపోయింది. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ గ్రామం నిజంగా ప్రశాంతంగా కనిపించింది. ఎవ్వరూ చనిపోలేదు. క్రోమోలియో కనిపించడం లేదు. గాలి మళ్లీ మామూలుగా వీచింది. ప్రజలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. శాపం ముగిసిందని వాళ్ళనుకున్నారు. కానీ నిజం ఇంకా మిగిలి ఉంది. ఎందుకంటే దేవాలయం ముందు అనన్య నిలబడి ఉంది. ఆమె కళ్ళు మూసుకొని ఉన్నాయి.
కొద్దిసేపటికి ఆమె కళ్ళు నెమ్మదిగా తెరిచింది. ఆ కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, కోపం లేదు, కాని ఒక లోతైన చీకటి ప్రశాంతంగా ఉంది. ఆమె నెమ్మదిగా నవ్వింది. ఆ నవ్వు ఈసారి భయంకరం కాదు, కాని అది సాధారణం కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒంటరిగా లేదు, నరసింహ కూడా లేడు. వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. శాపం ఇంకా గ్రామంలో లేదు, ఇప్పుడు నియంత్రణలో ఉంది. కాని అది ఇంకా పూర్తిగా పోలేదు. ఎందుకంటే కొన్ని రాత్రులు ఇంకా గాలి ఆగిపోతుంది, కొన్ని క్షణాలు ఇంకా ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. రుద్రకోన ఇప్పుడు శాంతంగా ఉంది, కానీ ఆ శాంతి వెనుక ఒక సత్యం దాగి ఉంది. కొన్ని శాపాలు చనిపోవు, అవి కొత్త రూపంలో బ్రతుకుతాయి. మరియు ఇప్పుడు ఆ శాపం పేరు అనన్య.